హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కూడా మనం స్వాగతిస్తాం. అందరం కూడా దేవుని మనం స్తుతిస్తాం. అందరం కూడా దేవుని నామాన్ని మనం మహిమపరుచుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అన్ని నామాల కన్నా పైనామమైన యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. అవునైనా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నాయన ప్రభువా. నీ జయమును నిత్యమును మాతో ఉంటేనైనా ప్రభువా మేము నిన్ను ఇదిగో మాకు జయమును ఇచ్చే దేవా నీకు స్తోత్రం 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 తిరునాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 తిరునాయన. హల్లెలూయా దేవానికి స్తోత్రం తిరునాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం హల్లెలూయా దేవానికి స్తోత్రం హల్లెలూయా దేవానికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 తిరునాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రం తిరునాయన. హల్లెలూయా దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యుద్ధము యెహోవాదే యుద్ధము
అనుభవించడానికి తండ్రి సాధించి నీ సన్నిధి నుండే సంతోషం, నీ సన్నిధి నుండే నేను ప్రభువా నీ వెలుగు, నీ సన్నిధి నుండే నేను ప్రభువా నీ తాకి నీ బిడ్డలకు అనుగ్రహించినైనా ఆరాధన 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 ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను నా మనసుతో నిన్ను నా బలముతో ప్రేమించెను నిన్ను నా మనసుతో ఆరాధింతు నిన్ను నా బలముతో ప్రేమించెను ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన 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 యెహోవా షలోమ్ యెహోవా షలోమ్ శాంతినిచ్చావే వందనమయ్యా యెహోవా షలోమ్ యెహోవా షలోమ్ శాంతినిచ్చావే వందనమయ్యా నాకు శాంతినిచ్చావే వందనమయ్యా నాకు పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ శక్తితో ప్రేమించెను ఆరాధన ఆరాధన మన చేతులు పైకెత్తి దేవుని ఆరాధిస్తాము. నువ్వు ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు, ఆరాధనకు అర్హుడై ఉన్నాడు, ఆయన ఆరాధనకు యోగ్యుడై ఉన్న దేవుడు ఆయన. ఆరాధన 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 దేవానికి స్తోత్రం తండ్రినైనా, దేవానికి స్తోత్రం తండ్రినైనా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం తండ్రి. నీకే ఆరాధన చెల్లిస్తాను. ఆరాధనకి యోగ్యుడు, ఆరాధనకు అర్హుడు నైనా ప్రభువా. నైనా నిన్ను మేము ఎప్పుడైతే ఆరాధిస్తామో మా జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. మేము నిన్ను ఎప్పుడైతే ఆరాధిస్తామో ఇదిగో మా ముందర ఉన్న నేను చెరసాల బ్రతలవుతుంది. నేను ఎప్పుడైతే మేము ఆరాధిస్తామో నేను ప్రభువా ఎరుకో గోడలు కూల్చబడతాయి. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం తండ్రి నాయనా. మా ముందరున్న కొండలను ఇదిగో నాయన ప్రభువును లయపరిచే దేవుడు. ఆరాధన 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 ఆరాధన. మీ ముందర ఏ సమస్యను పెట్టుకొని దేవుని ఆరాధించాను. అది కుటుంబ సమస్యనే కావచ్చు, ఆరోగ్య సమస్యనే కావచ్చు, ఆర్థికమైన సమస్య కావచ్చు, సామాజికమైన సమస్య కావచ్చు. ఏ సమస్య అయినను సరే, ఏ సమస్య అయినను సరే దేవుని ఆరాధిద్దాం. ఆరాధన ఆరాధన ఆరాధన
అది బహుశా నీ భర్త విషయం కావచ్చు, నీ పిల్లల విషయం కావచ్చు. దేవుని ఆరాధిస్తాం. ప్రభువా, నేను ఆరాధించినప్పుడు ఇదిగో చెరసాల బ్రద్దలు అయిపోయింది నాయన. నేను ఆరాధించినప్పుడు ఇదిగో నేను ఎరుకో గోడలు కూర్చబడి ఉన్నాయి. ఈ రోజు ఇదిగో ఈ మందిరంలో నేను కూడుకొని ఉన్నాను. ఈ మందిరంలో నేను ఆరాధిస్తున్నాను ఆయన ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సమస్య ఇదిగో గొడవలుగా నా ముందున్నది నైనా. నన్ను ముందుకు వెళ్ళలేకుండా అడ్డుగా పడుతున్నది. నువ్వు ఉంచినది నేను పొందుకోలేకుండా అడ్డుపడుతున్నది. ఇదిగో నా జీవితంలో, నా కుటుంబంలో కూర్చబడును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో ఈ యొక్క అప్పుల సమస్య, ఉద్యోగ సమస్య నైనా ప్రభువా, ఇదిగో నైనా కుటుంబంలో ఉన్న సమస్య ఇదిగో ఎరుకో గోడగా నా ముందలున్నది నైనా ప్రభువా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం తరినైనా. హల్లెలూయా. రీఖరబబా, రీఖరబబ. హల్లెలూయా. దేవానికి స్తోత్రం తరినైనా, నీకు స్తోత్రం తరినైనా ప్రభువా. హల్లెలూయా. దేవానికి స్తోత్రం తరినైనా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మరి ఒకసారి నీవే కదా నా ఆరాధన. హృదయపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞమాచింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞమాచింది నీవేనని. అహమును అణచి అధికారాలను అగమును చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. అందరం కలిసి అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన
నమ్మకాలనైనా అలనాడు స్థుతులను ఆశీర్వాదం అద్భుత కార్యాలు చేసిన దేవా, బిడ్డల యొక్క చింతనను వెలిగిన దేవుడు, బిడ్డల యొక్క దుఃఖాలను వెలిగిన దేవుడు, బిడ్డల యొక్క భయాన్ని వెలిగిన దేవుడు నైనా యేసయ్యా, నెమ్మదినిచ్చు దేవుడు నీవు. నీకు అసాధ్యమైనది ఏది లేదు నైనా ప్రభువా. మనుషులకు ఏది అసాధ్యము అది ఇదిగోనైనా ప్రభువా, మనుషులకు ఏది అసాధ్యమని నాకు సాధ్యమని సెలవిచ్చిన దేవా. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. స్తోత్రం. धन्यवाद 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 यीशु राजा, तेरी महिमा हो प्रभु जी, तेरी स्तुति हो राजा के राजा प्यारे प्रभु यीशु, तेरा धन्यवाद करते हैं प्रभु, तेरी महिमा करते हैं। हालेलुया हालेलुया, क्योंकि तू महिमा के योग्य है प्रभु जी, क्योंकि तू स्तुतियों के योग्य परमेश्वर है। हालेलुया प्रभु, सुबह से लेकर अब तक आपने हमें संभाल के रखा प्रभु जी, हमारी अगुवाई की आपका धन्यवाद करते हैं प्रभु जी। आज की आराधना आपको स्वर्ग में कबूल होने पाए। हालेलुया प्रभु जी, आप असंभव को संभव करने वाले परमेश्वर हैं प्रभु, आप अद्भुत कार्य करने वाले परमेश्वर हैं प्रभु, आप चमत्कार करने वाले परमेश्वर हैं प्रभु, आपकी महिमा करते हैं प्रभु जी, आपको धन्यवाद देते हैं प्रभु जी। आपके किए गए उपकारों के लिए प्रभु हम आपको महिमा देते हैं, आपको धन्यवाद देते हैं। सचमुच आप वफादार परमेश्वर हैं, आप प्रेम करने वाले परमेश्वर हैं, आप करुणा करने वाले परमेश्वर हैं प्रभु जी। आपके किए गए उपकारों के लिए हम आपको धन्यवाद देते हैं राजा। आज के समय में प्रभु जी एक बार फिर से हम आपकी उपस्थिति में आते हैं प्रभु। आपके वचन में लिखा, यहाँ 2 या 3 मेरे नाम से जमा होते मैं उनके बीच में हाजिर हूँ प्रभु। हम जानते हैं कि आपकी उपस्थिति हमारे बीच में है प्यारे प्रभु जी। धन्यवाद करते हैं इस समय प्रभु आपके बच्चों के लिए जो आपकी उपस्थिति में है प्रभु जी, हर एक को आपके हाथ में देती हूँ प्यारे प्रभु जी। बीते साल में आपने इन्हें संभाल के रखा पिता परमेश्वर, इनकी अगुवाई की प्रभु जी। इस आने वाले समय में प्रभु आप इनके साथ होना प्रभु, इनकी अगुवाई करना प्रभु, इनके जीवन में जो भी समस्या है, परेशानी है, चिंता है प्रभु यीशु मसीह, हम प्रार्थना करते हैं प्रभु यीशु आपके नाम से वो दूर होने पाए प्रभु जी। आप इन्हें अपनी शांति दीजिए प्रभु, आपका आनंद, आपका समाधान इनके जीवनों में होने पाए प्रभु जी। आज के वचन के लिए प्रार्थना करते हैं प्यारे प्रभु जी, आज का वचन आपकी ओर से होने पाए और हमारे जीवनों में 100 गुना फलदायक होने पाए प्रभु। आपके दास को आपके हाथों में देते हैं, अपने अभिषेक से भर प्यारे प्रभु जी। इस समय अगर कोई निराश है प्रभु, कोई बीमार है प्रभु जी, इसी समय आप उन्हें छुए और चंगाई दीजिए प्रभु जी। आपके वचन के द्वारा हर एक निराशा, हर एक बीमारी दूर होने पाए प्यारे प्रभु जी। धन्यवाद करते हैं, सारी महिमा हम आपके नाम को देते हैं प्यारे प्रभु जी। इस प्रार्थना को आपके हाथ में सौंपती हूँ और यीशु मसीह के नाम से मांगती हूँ। దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఒకసారి కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. వాక్యంలోనికి వెళ్ళేదానికంటే ముందుగా ఒకసారి చిన్న అదేవిధంగా చంద్రయ్య సార్ ముందుకు వస్తే, చంద్రయ్య సార్ చిన్న ఇద్దరు ముందుకు వస్తే, చిన్న వచ్చినప్పుడు కవర్ పట్టు. ఈ సంవత్సరపు 2021 సంవత్సరపు క్యాలెండర్ని మనము విడుదల చేసుకుందాం. ఈ క్యాలెండర్ల గురించి అన్నమయ్య సార్ ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత మరి చిన్న ఫొటోస్ తీసుకోవాలనుకున్నాను, ఫోటో తీయాలని ప్రభుపేట మనం చేస్తాను. ముందర నిలబడి చంద్రయ్య సార్ ఇద్దరు ముందర నిలబడితే సంవత్సరపు క్యాలెండర్ని
మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, రక్షకుడమైన ప్రభువా, ఈ సమయంలో ఈ మందిర ఆవరణంలో ఈ కృపను అనుగ్రహించి ఒక 2021 సంవత్సరము క్యాలెండర్ను మరి ముద్రించి రిలీజ్ చేయించుండగా మరి ప్రతి ఒక్కరికి మరి ఈ వాక్యాలను మరి ప్రతిదినం ధ్యానించడానికి, స్థుతించడానికి మరి ఒక వాక్యాన్ని ఆధారం చేసుకొని ముఖ్యంగా ముందుకు సాగుతుండగా ప్రతి ఒక్కరికి దీవెనని, నీ కృప, నీ సహాయం, నీ సన్నిధి నుంచమని ఈ యొక్క క్యాలెండర్ని విడుదల చేస్తుండగా నీవే సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. చదువు కొడుతూ చూపించి చిన్న ఒక్కొక్కటి అందరూ ఒకసారి క్యాలెండర్ చూపిస్తే సార్. ఒక స్టిల్ ఫోటో అది చూపిస్తాను. అందరూ ఒకసారి గట్టి ఇట్లా చూపిస్తే ఫోటో దిగుతారు. ఒకసారి 2021 సంవత్సరం క్యాలెండర్ని గట్టి చప్పట్లు కొట్టి హల్లెలూయా చిన్న ఒకరికి ఇక్కడ పెట్టి సో తర్వాత మీరు తీసుకొని వెళ్ళొచ్చని పెట్ట మనవి చేస్తాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళేటప్పుడు మీరు కూడా క్యాలెండర్ తీసుకుపోవచ్చు. బైబిల్ ఉన్నాయి, వాటిని కొనుక్కోవచ్చు. సీనరీలు ఉన్నాయి, వాటిని కొనుక్కోవచ్చు. దేవుని నామానికి స్తోత్రం. మరి ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. మరి మన మధ్యలోనికి చాలా రోజుల తర్వాత మరి రాములు బ్రదర్ రావడం చాలా సంతోషం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పిల్లలు సిస్టర్ అయితే వస్తూ ఉంటుంది, అందాల సిస్టర్ పిల్లలు రావడము, మరి బ్రదర్ కూడా ఈరోజు మన మధ్యలోకి రావడము చాలా సంతోషం. మరి బేబీ సిస్టర్ ఒకటి రాకుండా ఇంకా ఇంకో సిస్టర్ని ఎంబడి పెట్టుకొని రావడము చాలా సంతోషము. దేవుడు దీవించి ఆస్వాదించును గాక. రేణుక కూడా ఒకటి రాకుండా ఇంకొన్ని కూడా ఎంబడి తీసుకొచ్చింది, చాలా సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. వాక్యంలోనికి మనం వెళ్దాం. మనం అందరం కూడా ఈ యొక్క దేవుడు మన బాధలను ఎలా తీరుస్తాడు అన్న ఒక విషయం గురించి మనము ధ్యానించుకున్నాం. దేని గురించి అండి? మన బాధలను దేవుడు ఎలా తీరుస్తాడు. బాధ అన్నది ప్రతి ఒక్కరికి ఉన్నది. బాధ లేకుండా ఎవరు కూడా లేరు. అయితే మనకున్న బాధను దేవుడు ఎలా దాన్ని తీసివేసేస్తాడు అన్న ఒక విషయం గురించి మనము ధ్యానించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా దేవుని వాక్యం కొద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు ఒకసారి 29వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్క్స్ వార్త లక్కీ చదువుతాడు మన కోసం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 29వ వచనం. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ఇక్కడ మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంట? ఆ బాధ ఏంటంట? ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. ఈరోజు అందుకే అంటున్నా, ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఈ వచనము మీద దేవుని యొక్క వాక్యాన్ని మనము
ధ్యానించుకుందాము. ఏంటంట, మనకున్న ఒక బాధను, మనకున్న ఒక ఇబ్బందిని, మనకున్న ఒక సమస్యను, మనకున్న ఒక కష్టాన్ని దేవుడు ఏం చేస్తాడంట, దానిని నివారణ చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక బాధ మనము కలిగి ఉన్నాం. ఏదో ఒక బాధను మనం అందరం కూడా కలిగి ఉన్నాము. బాధ లేకుండా ఎవరికి కూడా ఎటువంటి ఒక సమస్య అన్నది లేనే లేదు. అయితే మనకున్న ఒక బాధ, మన ఛాన్స్ అబ్బా నన్ను ఈ బాధ నుండి ఎవరు విడిపిస్తారు, అబ్బా ఈ కష్టం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, అబ్బా ఈ సమస్య నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని చెప్పేసి చాలాసార్లు మనం ఏం చేస్తాము, మనము ప్రశ్న వేసుకుంటాము. ఆ ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నకు జవాబుని మనం ఏం చేస్తాము, వెతుకుతూ ఉంటాం. మనకు ఉన్న ఒక బాధను కానీ, మనకున్న ఒక సమస్యను కానీ, మనకున్న ఆ యొక్క ఇబ్బంది నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, నన్ను బయటికి తీసుకొని వస్తారు అని చెప్పేసి ఛాన్సాలు ఆ బాధను మనము మర్చిపోవడానికి, ఆ బాధ నుండి మనము తప్పించుకోవడానికి నానా విధములైన ప్రయత్నాలను చేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారు, నాకున్న బాధ పోవాలి అని అంటే కొంతమంది ఏం చేస్తారు, వారు తాగడమో కావచ్చు, లేకపోతే తిరగడమే కావచ్చు. ఎందుకు ఇట్లా చేస్తున్నాడంటే ఆ బాధ నుండి మనము బయటికి పడడానికి, ఆ బాధ నుండి మనము బయటికి రావడానికి నానా విధములైన ఒక తోవలను చాలా మంది ఎన్నుకుంటారు, ఏర్పరుచుకుంటారు. ఆ బాధ చేస్తూ ఉంటారు. ఒక బాధ వల్ల వచ్చిన ఒక బాధను, దానిని తప్పించుకోవడానికి ఇంకొన్ని బాధలు, ఇంకొక తప్పులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నప్పుడు దేవుడు మన బాధల నుండి ఆయన ఎలా తొలగిస్తాడు అని ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ప్రత్యేక రీతిగా ఈ యొక్క మార్క్స్ వార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 5వ అధ్యాయము 43వ వచనం వరకు. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి మార్క్స్ వార్త 5వ అధ్యాయము 43వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ఇలా బాధలో ఉన్న వారికి, సమస్యలో ఉన్న వారికి 4 విధములైన బాధలు అక్కడ కలిగి ఉన్నారు. 4 విధములైన సమస్యలు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు ఒక అలలు వచ్చినాయి, అలల చేత శిష్యులందరూ కూడా బాధపడుతున్నారు అని చెప్పేసి అక్కడ చూస్తాం. అది 4వ అధ్యాయము 35వ వచనం నుండి మనము చదువుకున్నప్పుడు, తర్వాత కిందికి మనం వచ్చినప్పుడు అక్కడ ఒక కుమారుడు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ఒక మాట, అక్కడ ఒక అతను అనేకమైన మార్లు ఈ దురాత్మ చేత బాధింపబడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఒక స్త్రీ బాధపడుతున్నది. తర్వాత మనము ఈ యొక్క కిందికి మనము చదువుకుంటా మనం వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, అక్కడ ఒక చిన్న పిల్ల, ఆమెకున్న ఒక బాధను మనము చూస్తూ ఉన్నాం. అంటే ఈ 4వ అధ్యాయము 35వ వచనం నుండి ఈ యొక్క 5వ అధ్యాయము 45వ వచనం చదువుకున్నప్పుడు అక్కడ నానా విధములైన బాధల చేత, నానా విధములైన ఒక సమస్యల చేత మనుష్యులు వాళ్ళు ఏమైతున్నారు, మనుషులు వాళ్ళు బాధింపబడుతున్నారు. అయితే వారి బాధల నుండి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంట, యేసుక్రీస్తు వారి యొక్క బాధల నుండి వారిని విడిపించెను, నిర్మూలము చేసెను. లేదా అక్కడ ఏమని రాయబడిన దేవుని యొక్క వాక్యము, నివారణ జరిగినదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి మనకున్న బాధల నుండి మనం ఎలా తప్పింపబడతామో, ఒకవేళ మన బాధలను దేవుడు తొలగిస్తుంటే దానిని ఏ విధంగా ఆయన తొలగిస్తాడు అన్న ఒక విషయాన్ని మనము చూసుకుందాం. సో 2 విషయాలు. ఒక విషయము, నీ బాధలు తీరాలి అనంటే నువ్వేం చేయాలి, నీ బాధలు తీరాలంటే నువ్వేం చేయాలి, అయితే నీ బాధలను తీర్చడానికి దేవుడు ఎలా వాటిని తీరుస్తా ఉన్నాడు. 2 విషయాల గురించి మనము చూసుకోవాలి. మొదటిది, నీ బాధలు తీరాలంటే నువ్వేం చేయాలి. రెండోది, నీ బాధలను దేవుడు తీర్చేటప్పుడు ఎలా తీరుస్తా ఉన్నాడు అన్న ఒక విషయాన్ని మనము చూడబోతున్నాం. సో 2 విషయాలు ఏంటి? మొట్టమొదటి ఒక విషయము, నీ బాధలను దేవుడు తీర్చాలంటే నీవు
ఏం చేయాలి, నీ బాధలను, రెండో విషయం ఏంది, నీ బాధలను తీసేటప్పుడు దేవుడు ఎలా వాటిని తీస్తా ఉన్నాడు, లేదా ఏంటంట నివారణ చేస్తూ ఉన్నాడు అన్నొక విషయాన్ని అక్కడ మనము చూసుకో. సో మొట్టమొదటిగా నీ బాధలు తీర్చాలంటే నువ్వేమి చెయ్యాలి. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ఒక మాట, ఒక స్త్రీ ఉన్నది, ఆ స్త్రీ పేరేందో తెలియదు, ఆ స్త్రీ యొక్క గ్రామం ఏదో తెలియదు, ఆ స్త్రీకి ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలియదు, ఆ స్త్రీ గురించి ఏది కూడా తెలియదు. కానీ ఆ స్త్రీకి ఒక బాధ ఉన్నది, ఆ స్త్రీకి ఒక సమస్య ఉన్నది, ఆ స్త్రీకి ఒక ఇబ్బంది ఉన్నది. ఆ యొక్క సమస్య, ఆ యొక్క ఇబ్బంది ఏంటి అని అంటే దేవుని వాక్యము సెలవిస్తున్న ఒక మాట, 12 సంవత్సరాల నుండి ఈ స్త్రీకి ఏముందంట, రక్తస్రావణముతో ఈ స్త్రీ ఏమవుతుంది, బాధ పడుతూ ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుండి ఈ యొక్క స్త్రీ ఒక బాధతో ఆమె బాధింపబడుతున్నది, ఒక సమస్యతో ఆమె పీడింపబడుతూ ఉన్నది, ఒక వేదనతో ఆమె ఉంటున్నది. అయితే ఈమెకున్న ఈ యొక్క సమస్య కేవలము ఈ 12 సంవత్సరాలు కాదు. ఈమెకున్న ఒక సమస్య కేవలము ఏంటంట, ఈమెకున్న ఒక సమస్య ఈ రక్తస్రావమే కాకుండా మనం ఎప్పుడైతే ఆమె 12 సంవత్సరాల నుండి బాధ పడుతూ ఉన్నది అన్న ఒక విషయాన్ని మనం చూసుకున్నప్పుడు ఈ ఒక్క సమస్యతోటి ఆమెకు 6 సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నాయి? మనం బైబిల్లో చదువుతా ఉన్నాం, ఆమెకు రక్తస్రావణముతో 12 సంవత్సరాల నుండి ఆమె ఏమైతుంది, పడుతూ ఉన్నది. 12 సంవత్సరాల నుండి ఆమె శరీరంలో నుండి రక్తము ఆమె వెళ్ళిపోతూ ఉన్నది. అయితే ఈ యొక్క బాధతో పాటు, ఈ రక్తస్రావంతో పాటు ఈమెకు ఇంకా 6 సమస్యలు ఉన్నాయి. ఏంది ఆ యొక్క 6 సమస్యలు అని మనం చేసుకున్నట్లయితే ఏంది ఆ యొక్క సమస్య, ఏంది ఆ యొక్క సమస్యలు అని మనం చేసుకుంటే బైబిల్లో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆమెకున్న ఒక సమస్య ఏంటంటే, బాధ ఏంటంటే శారీరకమైన ఒక బాధగా మనము చూస్తాం. ఏది శారీరకంగా అంటే రక్తము వెళ్ళిపోతా ఉన్నది, శరీరం అంతా కూడా ఏమైపోతుంది, ఆమె బలహీన పరచబడుతుంది. స్త్రీలుగా మీకు తెలుసు 3 రోజులు ఎంత భయంకరంగా ఉంటుందో, నడుము నొప్పి అనేసి, తలనొప్పి అని చెప్పేసి. మీకున్న సమస్య శారీరకంగా ఏ విధంగా ఒక 3 రోజులు మీరు బాధ పడుతుంది. అలాంటిది ఒకసారి ఆలోచించండి, ఈ యొక్క స్త్రీకి 12 సంవత్సరాల నుండి ఆ బాధ ఆమె పడుతూ ఉన్నది. 12 సంవత్సరాల నుండి ఆ సమస్య, ఆ యొక్క బాధ శారీరకంగా ఆమె బాధింపబడుతున్నది. రెండోదిగా మనం చూసినట్లయితే ఆమెకు మానసికమైన బాధగా మనము చూస్తాం. లేదు ఇంకో మాట చెప్పాలంటే మెడికల్ గా ఆమె వ్యాధికి మందు అన్నది దొరుకుతుంది. మనందరం ఒకసారి ఆలోచించుకుందాం, ఈ కరోనా వచ్చి ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు అయింది అంటే దాదాపుగా మనం చూసినట్లయితే మనము మార్చి అనుకుంటున్నాం, కానీ వేరే దేశాలలో మనం చూసినట్లయితే ఆల్రెడీ 14 నెలలు దాటిపోయిందంట. అంటే 1 సంవత్సరము 2 నెలలు అయిపోయింది. దానికి ఇంకా కూడా మందు లేదు అని చెప్పేసి దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు మనం అనుకున్నాం. ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏం చేస్తుంది, ఇంత పెద్ద మెడికల్ ఫీల్డ్ ఉన్నది, ఇంత పెద్ద సైంటిస్టులు ఉన్నారు, ఎవ్వరు కూడా దీనికి మందు కనిపెట్టలేకపోయినారా అని చెప్పేసి ఛాన్సాలు మనకి ఏమొచ్చింది, ఒకలాంటి ఒక ఆవేదన. టీవీ ఆటలను చూసాబా, సబ్బు కోసం కరోనా కనిపెట్టిర్రు, సబ్బు కోసము ఏంటంటే కరోనా కోసము ఫెనాయిల్ కనిపెట్టిర్రు, కరోనా కోసము గోడల పెయింట్, ఈ గోడకు పెయింట్ వేసుకుంటే మీకు రానే రాదు, లేదా ఈ స్ప్రే కొట్టుకుంటే మీకు రానే రాదు, లేకపోతే మీరు తలుపు తెరవాలంటే ఈ కొండిని పెట్టుకోండి అని చెప్పేసి కొండిలను తయారు చేశారు. కానీ ఒక నిశ్చితాన్ని అనిపిస్తుంది ఏంటంటే అబ్బా ఇవన్నీ తీసుకొచ్చారు కానీ మందుని ఎవరు కూడా కనిపెట్టి. అట్లాంటిది ఈ స్త్రీకి 12 సంవత్సరాల నుండి ఈమె బాధపడుతున్నది, కానీ ఆమెకు కావాల్సిన ఒక మందు మాత్రము దొరకట్లేదు. మెడికల్ గా కూడా ఈ యొక్క స్త్రీ ఏందంట బాధను అనుభవిస్తూ ఉన్నది. మూడోదిగా మనము చూసినట్లయితే మానసికంగా ఈ స్త్రీ ఏమవుతుంది, బాధింపబడుతూ ఉన్నది. ఎమోషనల్ పెయిన్, ఎమోషనల్ సఫరింగ్. ఎందుకంటే అన్ని బాధల కంటే మానసికమైన బాధ మనల్ని ఎంతగానో కృంగదీస్తుంది. రేపేం జరుగుతుంది అన్న దాని గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడుతుంటే మానసికంగా నీకేమైతుంది, నీకు కోపం వస్తుంది, చిరాకుగా ఉంటుంది, ఏది చూసినా కూడా ఏముంటుంది నీకు అంత కోపంగా, తినబుద్ధి కాదు, నిద్ర పట్టదు,
ఏం నిందలు అంటావు, కానీ ఎప్పుడు చూసినా ఏంది తిడుతూ ఉంటావు, కేకలు వేస్తూ ఉంటావు. నీ మీదున్న కోపాన్ని లేకపోతే ఆ వ్యక్తి మీద ఉన్న కోపాన్ని ఏం చేస్తావు? పిల్లల మీదనో, వస్తువుల మీదనో, లేకపోతే ఇరుగు పొరుగు వారి మీదనో చూపిస్తాం. ఈ స్త్రీ కూడా ఈమెకు ఏంటంట ఎమోషనల్ గా ఈ సమస్యతో ఆమె వెళుతూ ఉన్నది. ఎందుకంటే ఏం చేయాలి, దీనికి పరిష్కారం ఏంది, దీని నుండి నేను బయటికి ఎట్లా రావాలని మానసికంగా భావోద్రేకముగా ఆమెకి ఏమున్నది, సమస్య ఆమెకున్నది. అది కాగా 4వ సమస్యను మనం చూసినట్లయితే ఈమెకి ఏమున్నదంట, సామాజికమైన సమస్య, సోషల్ ప్రాబ్లము ఆమెకు ఉన్నది. సోషల్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే బైబిల్ ప్రకారంగా ఈ విధంగా మనం ఎప్పుడైతే బైబిల్లో మనం చదువుకుంటే ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నప్పుడు, మీరు తర్వాత చదువుకోండి 17వ అధ్యాయం కానీ లో మనము చదువుకున్నప్పుడు ఈ యొక్క, లేదా లేవి కాండంలో 26వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు కూడా ఈ యొక్క రక్తస్రావంతో బాధపడుతున్న వాళ్ళకు దేవుడు ఎన్నో యొక్క నియమాలు ఇచ్చారు. వాళ్ళు బయటికి రాలేరు, ఎవరిని పడితే వాళ్ళతో మాట్లాడలేరు, ఎవరిని పడితే వాళ్ళు కలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఎవరు, అశుద్ధులు, అపవిత్రమైన వాళ్ళు. సో సమాజపరంగా కూడా ఆమె ఏమైతుందంటే ఆమె బాధింపబడుతున్నది. తర్వాత 5వ విధంగా మనం చూసినట్లయితే ఈమెకున్న ఒక బాధ ఏంటి అని అంటే ఈ యొక్క మతపరమైన బాధను, రిలీజియస్ సఫరింగ్ కూడా ఆమెకు ఉన్నది. మతపరంగా, ఎందుకంటే ఆమె అశుద్ధురాలు, ఆమె పవిత్రరాలు కాబట్టి, ఆమె పవిత్రరాలు కాదు కాబట్టి ఆమె ఏందంట ఈ యొక్క మందిరంలోని కూడా ఆమె రాకూడదు. ఎలా వస్తావు నువ్వు రాకూడదు, ఎందుకంటే నువ్వు అపవిత్రపరచబడిన దానవు కాబట్టి నువ్వు మందిరంలో అడుగు పెట్టొద్దు, నువ్వు బలులను నడిపేయచ్చు. అలా అని ఎన్ని సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఈమెను ఏం చేశారు, వెలివేసినట్లుగా ఉన్నది. బ్రతికే ఉన్నది కానీ ఎవరితో కలుసుకోలేదు, బ్రతికే ఉన్నది కానీ ఎవరితో మాట్లాడుకోలేదు, బ్రతికే ఉన్నది కానీ ఆమె యొక్క వేదనను ఎవరితో కూడా చెప్పుకోలేదు. చివరిగా 6వ సమస్య ఆమెకున్నది బాధ ఏంది అని అంటే ఈ రక్తస్రావంతో పాటు ఆమెకు వచ్చిన ఒక బాధ ఏంది అని మనం ఆలోచన చేసుకుంటే ఆర్థిక పరమైన సమస్య. ఏ సమస్య? ఆర్థిక పరమైన. ఎందుకంటే నా వ్యాధి నయం కావాలి, నా సమస్య నుండి నాకు బయటికి నేను రావాలి అని చెప్పేసి ఆమె దగ్గర ఉన్నదంతా కూడా బహుశా ఆమె ఏం చేసింది, ఖర్చు పెట్టుకుంటూనే పోవచ్చు. ఎందుకంటే ఆ డాక్టర్ మంచిగా ఉంటాడు, లేదా ఇక్కడ బాగుంటుంది, ఆ దేశం పోతే బాగుంటుంది, ఈ దేశం పోతే బాగుంటుంది అని చెప్పేసి ఆమె ఎప్పుడు చూసినా ఏంది, ప్రయాణాలు చెయ్యడమే. ఆర్థిక పరంగా కూడా ఆమె ఏమైపోయింది అంటే ఉన్నది ఒకటే వ్యాధి, రక్తస్రావంతో బాధపడుతున్నది. కానీ దీంతో పాటు ఏమొచ్చింది ఈ యొక్క 6 ఏదో 6 శారీరకమైన సమస్య, రెండోది ఏంది మానసికమైన వైద్యపరితమైన సమస్య, మూడోది ఏంది అని మనం చూసినట్లయితే ఎమోషనల్ సమస్య, నాలుగోదిగా మనం చూసినట్లయితే సోషల్ సామాజిక సమస్య, ఐదోదిగా మనం చూసినట్లయితే మతపరమైన సమస్య, ఆరోదిగా మనం చూసినట్లయితే ఆమెకి ఏంటంట ఆర్థిక పరమైన సమస్య. ఇన్ని సమస్యలతో, ఇన్ని బాధలతో ఈమె ఉన్నప్పుడు ఈ బాధలో నుండి ఆమె ఎలా బయటికి వచ్చింది, ఈ బాధలో నుండి ఆమె బయటికి ఎలా వచ్చింది అన్న ఒక విషయాన్ని మనము చూసుకుందాం. చూడండి, ఆమె బాధలో నుండి బయటికి రావాలి అని అంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట. అందరూ కూడా బాబిని క్షేమని దేవుని వాక్యము సెలవిస్తున్న ఒక మాట ఇక్కడ ఏమని సెలవిస్తున్నది? ఈ యొక్క మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు చూడండి 25వ వచనంలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంతయు వ్యాయామం చూడండి, ఆమె కలిగినంతా కూడా ఏం చేసింది? అంతా కూడా ఖర్చు పెట్టేసింది. ఆమె కలిగిందంతా కూడా ఏం చేసింది? ఎందుకంటే అక్కడ పోతే నాకు ఏదో అవుతుంది, ఇక్కడ పోతే నాకు ఏదో అవుతుంది, లక్కీని కూడా అందరూ వేస్ట్ అని చెప్పండి. ఏంటంట అదంతా కూడా అమెరికా దాకా పోతుంది, మీరు వేస్ట్ అన్నది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నది? ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నదంట? ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న ఒక మాట ఏంటంట? దేవుని వాక్యం అంటున్న ఒక మాట, ఆమె కలిగిందంతా కూడా ఏం చేసింది? ఖర్చు పెట్టేసింది.
ఆమె దగ్గర ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టేసిందని దేవుని వాక్యము సెలవిస్తుంది. మళ్ళీ చూడండి, కిందికి వచ్చినప్పుడు ఏమంటారు, తనకు కలిగినంతయు వ్యాయామం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసు గురించి విని, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడదు అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తదాన కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, దేవుని యొక్క వాక్యము చెప్తున్న ఒక మాట ఏంటంట, ఆ సమస్య, ఆ బాధ ఆమె లోపల నుండి వెళ్ళిపోవాలి అని అంటే మొట్టమొదటిగా దేవుడు మన జీవితంలో ఉన్న ఒక బాధ మన లోపల నుండి వెళ్ళిపోవాలంటే మొట్టమొదటిగా ఏంటంట, మనము యేసు గురించి వినాలి. ఈ స్త్రీ ఏం చేసిందంట, దేవుని వాక్యం అంటున్న ఒక మాట, ఆమె ఏమని సెలవిస్తుంది, ఆమె యేసుని గురించి విని. మొట్టమొదటిగా నీవు నేను దేవుని గురించి ఏం వింటా ఉన్నాం, ఎలాంటి సంగతులు మనము వింటా ఉన్నాము, ఏ బోధలను మనము వింటా ఉన్నామో, ఎలాంటి ఒక విషయాలను వింటా ఉన్నాము. చెప్తున్నారు కదా అని చెప్పి వినుకుంటా పోతే కానీ చెప్పుకుంటా, వాళ్ళు చెప్తా ఉన్నారు కదా నేను వినుకుంటా పోతా అంటే నీ జీవితంలో లాభం ఉన్నదా, నష్టం ఉన్నదా? నీ జీవితంలో ఎదుగుదల ఉన్నదా, లేకపోతే నువ్వు ఇంకా ఎక్కడున్నావు అక్కడనే ఉంటున్నావా? ఇక్కడ ఈ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, ఆ స్త్రీ యేసుని గురించి విని. దేవుని యొక్క వాక్యం వచ్చిన ఒక మాట, ఆ స్త్రీ యేసుని గురించి విని. ఎందుకంటే క్రీస్తును వినుట వలన మనకి ఏమొస్తుంది, విశ్వాసం. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఏమని సెలవిస్తుంది? రోమీలకు రాసిన పత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చూడండి, వినుట వలన ఏమొస్తుంది, విశ్వాసం వస్తుంది. విశ్వాసము ఎలా వస్తుందంటే నువ్వేం వింటున్నావు అంటే క్రీస్తు గూర్చిన మాటలు వినుట వలన నీకేమొస్తుందంట, విశ్వాసము వస్తుంది. అందుకని నువ్వేం వింటా ఉన్నావు, ఎలాంటి సంగతులు నువ్వు వింటా ఉన్నావు. చూడండి, అవ్వ కూడా సాతాను మాటను విన్నదా? విన్నది. దేవుని మాట విన్నదా, సాతాను మాట విన్నదా? భర్త మాట విన్నదా, సాతాను మాట విన్నదా? సాతాను యొక్క మాట విన్నది. సాతాను యొక్క మాట విన్నందుకు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, దేవుని యొక్క వాక్యము పలుకుచున్న ఒక మాట ఏంటంట, ఆమె దేవుని నుండి ఏమైపోయింది, దూరము అయిపోయినది. అంటే అవ్వ వింటా ఉన్నది, సాతాను చెప్తా ఉన్నది, వింటా ఉన్నది కాబట్టి సాతాను చెప్పుకుంటా పోతానే ఉన్నది. కానీ నువ్వు ఏ మాటలు వింటున్నావు? ఈ స్త్రీ ఆమె బాధకు నివారణ కలిగింది, ఆ బాధకు ఆ ఒక విడుదల కలిగిందంటే మొట్టమొదటిగా ఏంటంట, ఆమె విన్నది, యేసును గురించి విన్నది అని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. ఏమని విన్నది? ఆయన అద్భుత కార్యాలు చేయువాడు, ఆయన ఆశ్చర్య కార్యాలను చేయువాడు, ఆయన లేని వాటిని ఉన్న వాటిగా చేయువాడు, మృత్యువైన చనిపోయిన దాన్ని సజీవంగా చేయగలిగిన దేవుడు అని చెప్పేసి విన్నది అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం. అందుకనే నువ్వు ఎలాంటి మాటలు నువ్వు వింటా ఉన్నావు, నువ్వు క్రీస్తు గురించి నువ్వు వింటున్నావా? ఎందుకంటే నువ్వు ఎంతగా దేవుని గురించి వింటావో, దేవుని మాటలు నువ్వు వింటావో, నీ లోపల ఏమొస్తుందంట, విశ్వాసం వస్తుంది. ఎందుకంటే ఆ విశ్వాసం ఏం చేస్తుందంట, చూడండి కింద ఏమని సెలవిస్తుంది. మనం ఇక్కడ ఈ యొక్క 5వ అధ్యాయం 34వ వచనంలో చదువుకున్నప్పుడు ఏమని సెలవిస్తుంది? అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత. చూడండి, నీ బాధ నివారణ ఎలా కలిగింది? నివారణ అనంటే ఆమె విన్నది, విన్న వలన ఏమొచ్చింది, విశ్వాసము వచ్చింది. ఆ విశ్వాసము ద్వారా ఆమెకి ఏమొచ్చిందంట, స్వస్థత వచ్చింది. సో అందుకనే నువ్వు దేవుని మాటలు వినాలి. దేవుని వాక్యం అంటే వినాలంటే టీవీ ఆన్ చేసుకోవడం కాదు, లేకపోతే సెల్ ఫోన్ ఆన్ చేసుకొని యూట్యూబ్ పెట్టుకొని ఎవరు మాట్లాడుతుంటే నేను వినుకుంటా పోతా అన్నది కాదు. ఎందుకంటే సాతాను కూడా మాట్లాడుతుంది.
నువ్వు నీ బైబిల్ తీసుకొని నీ బైబిల్ని నువ్వు చదువుతున్నప్పుడు నువ్వు గట్టిగా చదివేటప్పుడు నువ్వేం చేస్తావు? ఆ వాక్యాన్ని నీవు వింటావు. వినుట వలన విశ్వాసం. అందుకనే నువ్వు ఎప్పుడు బైబిల్ చదివితే ఏదో ఇట్లా గుడ్డలు చదివినట్లుగా కాదు, చదువు గట్టిగా, నోరు తెలిసి గట్టిగా చదువు. లేదు నేను చదవలేను అని అంటే నీ సెల్ ఫోన్లో మొబైల్ యాప్స్ ఉన్నాయి, యాప్లో నువ్వు పని చేసుకుంటున్నప్పుడు ఏదో చేసుకున్నప్పుడు దేవుని వాక్యము పెట్టు. అక్కడ ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం నుండి అది చదువుకుంటా వెళ్ళిపోతారు. వాక్యం వినోదని నేను అంటలేదు, కానీ విను, కానీ ఎక్కువగా దాని మీద నువ్వు సమయము పెట్టేది. ఎందుకంటే దుర్బోధలు కూడా మనల్ని ఏం చేస్తున్నాయి? మనల్ని దేవుని యొద్ద నుండి దూరపరుస్తా ఉన్నాయి, దేవుని యొద్ద నుండి మనల్ని తొలగిస్తున్నారు. చాలా మంది ఏం చేస్తారు? యూట్యూబ్ పెట్టేసుకుంటారు, నాకు నవ్వు వస్తుంది, లేదా వాట్సాప్లలో పంపిస్తారు, దాన్ని వింటూ వింటా ఉంటారు. దాని బదులు నువ్వు బైబిల్ చదువు. నువ్వు వినుట వలన నీకు విశ్వాసం వస్తుంది. లేదా టీవీ ఆన్ చేసుకొని టీవీ పెట్టేసుకుంటారు, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. తప్పని నేను అంటలేను, కానీ నీ అంతా నీవు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు నీ లోపల ఏమొస్తుందంట? ఎందుకంటే వింటావు. నువ్వు చదివేటప్పుడు నువ్వేం చేస్తున్నావు? వింటావు. నువ్వు వినేటప్పుడు ఆ వాక్యము నీలోనికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు నీ లోపల ఏమొస్తుందట? విశ్వాసము వస్తుంది. దేవుని వాక్యం అదే అంటున్న ఒక మాట ఇక్కడ, విను. విన్నది కాబట్టి ఈమెలో అందుకని నీ బాధ, నీలో ఉన్న బాధను తొలగింపబడాలంటే నువ్వేం చేయాలంట? వినాలి అని దేవుని ఒక. రెండో విషయము, నీ బాధ తొలగింపబడాలి అని అంటే ఇక్కడ మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? మనం చదువుకున్నప్పుడు, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను అని మనకు చూస్తాను. రెండో విషయం ఏంటంట? దేవుని యొక్క వాక్యము ఆమె లోపల ఒక తీర్మానము తీసుకున్నది. ఏం తీసుకున్నది? ఒక తీర్మానము తీసుకుంది. ఏందా తీర్మానము? అనంటే, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టితే బాగుపడుతును. ఆయన వస్త్రము ఆయన పోయి కౌగులించుకుంటే కాదు, ఆయన నా మీద చేతులు ఇస్తే కాదు, లేకపోతే ఆయన నన్ను చూడాలన్నది కాదు, కానీ ఆమె ఒక తీర్మానము తీసుకుంది. ఏందా తీర్మానము? నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు. ఆమె అనలేదు, అయ్యా అంతమంది ఉన్నారు, అది సాధ్యమవుతుందా? ఒకసారి ఆలోచించుకోండి. 12 సంవత్సరాల నుండి శరీరంలో రక్తమే లేదు, నడవలేని స్థితి, బహుశా ఆమె పాక్కుంటూ పోతుందేమో. జనసమూహం ఉన్నది, ఏళ్ళు దొక్కొచ్చు, దుమ్ము తల మీద పడవచ్చు, ముక్కులకు పోవచ్చు, నోట్లకు పోవచ్చు. చూసిన వాళ్ళు ఆమెను ఎగతాళి కూడా చేసి ఆమెను అక్కడి నుండి భారతవచ్చు. అయినప్పుడు కూడా ఆమె ఒక తీర్మానము తీసుకుంది. ఏందా తీర్మానము అంట? నేను బాగుపడాలి అంటే ఆమె సిఫారసు చేస్తలేదు. చెప్పయ్యా ఆయనను ఒకసారి ఇక్కడికి రమ్మను అని చెప్పి సిఫారసు చేస్తాం. ఛాన్సర్ మనం ఏం చేస్తాం? సిఫారసు చేస్తాం. సిఫారసు అంటే ఏంది? మనము వేరే వాళ్ళని పంపించి వాళ్ళ ద్వారా మన దగ్గరకు వచ్చి మనకు కార్యము చెయ్యాలి అని చెప్పేసి. నువ్వు చెప్పు రాదు నీకు, మనం ఏం చేస్తాం? వెతుకుతాం. అబ్బాయి ఎవరి దగ్గర ఉంటారు, ఆయనకి ఎవరి దగ్గర ఉంటారు, ఆయనను పట్టుకుంటే, ఆయనకి ఏమైనా ఇస్తే, ఆయనకి ఏమైనా చేస్తే మన ఛాన్సాలు ఏం చేస్తాం? ఎవరైనా దొరుకుతారేమో బక్రగాడు, ఆ బక్రగాని బట్టి నేను ఆయనకి గడ్డేస్తాను, ఆ గడ్డేసిన దానికి. కానీ ఇక్కడ ఏం చేసిందంట? ఆమె ఒక తీర్మానం తీసుకుంది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతాను. మూడోదిగా మనం చదువుకున్నప్పుడు ఏమని సార్? ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. చూడండి, ఆమె యొక్క కార్యములోనికి తీసుకున్నచ్చు. ఆమె ఆడ కూర్చొని ఆలోచిస్తారే, ఇట్లా చేస్తే బాగుంటుంది. రూట్ మ్యాప్లు చాలా మంది ఏం చేస్తారు? కూర్చొని రూట్ మ్యాప్లు వేస్తూ ఉంటారు. అట్లా కాదు, ఇట్లా కాదు, అట్లా ఇది చేస్తున్నారు కాదు. ఆమె ఏం చేసిందంట? యేసుక్రీస్తు వెనుకకు వెళ్ళి ఆయన. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, మన బాధను తొలగించాలంటే మొట్టమొదటిగా నువ్వు వినాలి. మన బాధను తొలగించాలంటే రెండోది ఏంటంట? నువ్వు తీర్మానం తీసుకోవాలి. మూడోది నీ బాధకు నివారణ జరగాలి అనంటే నీవు క్రియలోనికి దానిని తీసుకొని రావాలి. అక్కడ కూర్చొని ఆలోచించడం కాదు, అక్కడ కూర్చొని ప్రణాళికలు వేయడం కాదు. అక్కడ కూర్చొని చాలా మంది ఏం చేస్తారు?
మనం ఇంగ్లీష్లో ఛాన్స్ అన్నట. ఇఫ్ యూ వాంట్ టు రీచ్ యువర్ డెస్టినీ యు చేజ్ ఇట్. ఆడ కూర్చొని ఎట్లా 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 అనుకునేది కాకుండా నువ్వు ఆరంభం వచ్చేయి. నువ్వు ఆరంభం చేసినప్పుడే నువ్వు నీ గమ్యస్థానానికి చేరుకుంటావు. నువ్వు గమ్యస్థానానికి చేరేదానికంటే ముందే ఇక్కడ నుండి ఎట్లా 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 అనుకుంటే అది ఎట్లనే ఉంటుంది. అది ఎట్లా ఎట్లా అనుకుంటే చాలా మంది ఏం చేస్తారు, ఎట్లా ఎట్లా ఎట్లా. లేదు ప్రభువా ఇదిగో నేను స్టార్ట్ చేస్తున్నాను. దేవుని వాక్యం అంటున్న ఒక మాట, దేవుని వాక్యము సెలవిస్తున్న ఒక మాట, దేవుని వాక్యము పలుకుతున్న ఒక మాట. ఈ స్త్రీ అనుకున్నది ఏం చేసిందంట, ఆమె వెళ్ళి యేసుక్రీస్తు. చూడండి ఇక్కడ 26వ వచనంలో మనం చదువుకున్నప్పుడు లేదా దేవుని వాక్యం అంటున్న ఒక మాట, వెంటనే ఆమె రక్తధారణ కట్టెను గనుక శరీరంలోని ఆ బాధ నివారణము అయినదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి ఆమె వెళ్ళిపోయి యేసుక్రీస్తు యొక్క వస్త్రమును ముట్టించు. అందుకని నీకున్న బాధ తొలగాలి అనంటే 3 విషయాలు. ఏంటది? మొట్టమొదటి యొక్క విషయము నువ్వు వినాలి. నువ్వు విన్నప్పుడే నీ లోపల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. రెండోది నీ బాధకు నివారణ కలగాలి అనంటే రెండోది ఏంటంట, నువ్వు ఒక తీర్మానము తీసుకోవాలి. నీ బలహీనతలు ఏమైనా సరే, నీ యొక్క బలహీనతలు ఏమైనా సరే, నీ స్థితి ఏమైనా సరే, నీ యొక్క పరిస్థితి ఎలా ఉన్నాయైనా సరే, నేను వెళుతాను అనే ఒక దృఢ నిర్ణయము నిశ్చయత నీ లోపల ఉండాలి. మూడోది ఏంటంట, దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట. మూడోది ఏమని సెలవిస్తున్నది, నీ క్రియను, నీ విశ్వాసమును లేదా నీ యొక్క పనిని నువ్వేం చేయాలి, క్రియలోనికి దాన్ని మలుచుకోవాలి. దాని క్రియలోనికి యు నీడ్ టు స్టార్ట్ టు యాక్ట్ ఓవర్ ఇట్. దానిపైన నువ్వు పని చేయడము ప్రారంభించాలి. దానిపైన నువ్వు పని చేయడము, నువ్వు ముందుకు కొనసాగింపబడాలి. ఇప్పుడు మనం చూసుకుందాం. అయితే దేవుడు నీ సమస్యను ఆయన ఎలా తొలగిస్తాడు, నీ బాధను ఎలా తొలగిస్తాడంటే క్లుప్తంగా 4 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము దేవుడు నీ సమస్యను ఎలా తొలగిస్తాడంటే మొట్టమొదటిగా అది శక్తివంతమైనది. ఇట్స్ అ పవర్ఫుల్. ఏంటంటే ద లార్డ్ విల్ డెలివర్ యూ విత్ హిస్ పవర్ఫుల్. అది శక్తివంతమైనది. ఇక్కడ చూడండి, 12 సంవత్సరాల నుండి బాధపడుతున్నది. ఆమె దగ్గర ఉన్న డబ్బునంతా కూడా ఆమె ఏం చేసిందంట, ఖర్చు పెట్టింది. 12 సంవత్సరాల నుండి ఆమె దగ్గర ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టేసింది. కానీ ఆమెకు ఏది కూడా ప్రయోజనము లేకపోయే. ఏది కూడా ప్రయోజనం లేదు, ఏది కూడా ఆమెకు. కానీ ఎప్పుడైతే ఆమె యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిందో, యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టిందో, అప్పుడు యేసుక్రీస్తులో నుండి ఏం పోయిందంట, ఒక ప్రభావము వెళ్ళింది. ఏం పోయిందంట, ఒక ప్రభావము. చూడండి అక్కడ మనం 31వ వచనంలో చదువుకున్నప్పుడు దేవుని 30 వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను. చూడండి ఆమె వచ్చి ఆ వస్త్రాన్ని ముట్టినప్పుడు యేసయ్య వస్త్రంలో ఏముందంట, ప్రభావం. అందుకనే దేవుడు నీ బాధ నుండి విడిపించడానికి, నీ యొక్క సమస్య నుండి విడిపించడానికి దేవుని యొక్క ప్రభావం ఎంతగానో ప్రాముఖ్యమై ఉన్నది. కీర్తనలు 66లో 63వ కీర్తనల 1వ వచనంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకసారి చూడండి, కీర్తనలు 63లో దేవుని వాక్యం, దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుదును, నీ బలమును చూడని, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు. చూడ ఏం చూడాలనుకుంటున్నాడంట దావీదు మహారాజు ఏమంట, నీ బలమును నీ ప్రభావమును చూడవలని. ఏం చూడాలనుకుంటున్నాను నేను, దేవా నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నేనేం చేస్తున్నా, పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టించు. అందుకనే దేవుని మన జీవితంలో దేవుడు సమస్యను తొలగించాలి అని అంటే మొట్టమొదటిగా ఏంటంట, అది శక్తివంతమైనది, ప్రభావితమైనదిగా మనము చూస్తున్నాం. దేవుడు ఏ కార్యము చేయాలన్నా కూడా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్యం అంటా ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వారు దాస్యంలో ఉన్నారు. దేవుడు వారిని ఏం చేశాడంట, మోషను పంపించాడు, మోషతో వచ్చారనంట. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంట, ఆయన శక్తితో, ఆయన బలముతో ఆయన వారిని
మనం చదువుకొని 107వ కీర్తనలో ఎంతమంది గుర్తుందో లేదో 107వ కీర్తనలో అంచిన ఒక మాట, ఆయన ప్రభావముతో ఆయన యొక్క బలముతో ఆయన వారిని ఏం చేశాడు, ఆయన ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించాడు. మనం 107వ కీర్తనలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, 107వ కీర్తనలో నుండి మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవుడు వారిని ఎలా విడిపించను, ఎలా దేవుడు వారిని తప్పించను అని మనం చూసుకున్నప్పుడు దేవుని వాక్యము వారి యొక్క జీవితంలో దేవుడు వారిని విడిపించను. ఎందుకంటే పదే పదేగా మనం చూసినప్పుడు కష్టకాలము యెహోవాకు వారు మొరపెట్టగా అని దేవుని యొక్క వాక్యము 24వ వచనం నచ్చిన ఒక మాట, యెహోవా కార్యములను సముద్రములలో ఆయన చేయు అద్భుతములను చూచిరి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి పైకి 23కి వస్తుంది, ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించు వ్యాపారము చేయవారు యెహోవా కార్యములను సముద్రంలో ఆయన చేయు అద్భుతములను చూచిరి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవుని యొక్క వాక్యము ఆయన అద్భుత కార్యములను ఆయన యొక్క శక్తి చేత ఆయన వారిని ఆ యొక్క ఐగుప్తు దేశము నుండి ఆయన విడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. అందుకనే మనము మొట్టమొదటిగా దేవుడు నీ బాధల నుండి విడిపించాలంటే దేవుడు ఎలా విడిపిస్తాడంట, ఆయన ప్రభావంతో ఆయన శక్తిని బట్టి ఆయన మనల్ని విడిపిస్తాడు. రెండోదిగా మనం చూసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నప్పుడు దేవుడు బాధల నుండి మనం విడిపించేది ఏందని, అది వ్యక్తిగతంగా. ఇక్కడ చూడండి 30 నుండి 31 వరకు మనం చదువుకున్నప్పుడు, ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావు అనేది. ఆ కార్యము చేసి ఆ స్త్రీ కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంతతి అంతయు ఆయనతో, తన సంగతి అంతయు. చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ, ఎంతమంది ఉన్నారు, జన సమూహం. అందుకనే దేవుడు నీ బాధ నుండి నిన్ను విడిపించాలంటే అది వ్యక్తిగతంగా ఛాన్స్ అని అంటారు. ఇంతమంది వచ్చారు కదా, ఇంతమందిని బాగు చేయొచ్చు కదా అంటారు. చాలా మంది RSS వాళ్ళు వీళ్ళు అదే మాట్లాడు, వీడు తీసుకొచ్చిన ఇంతమంది లేదు ఛాన్స్ అని. మనం కూడా అబ్బాయి ఇంతమందిని ఉన్నారు, ఇంతమంది వచ్చిన ఇంతమందిని బాగు చేస్తే బాగా కాదా, దేవుడు అంటున్నారు, యేసు ప్రభు అంటున్నారు ఇంతమందిని బాగు చేస్తే కాదా అని చెప్పి ఛాన్సాలు కూడా మనం కూడా అంటాం. కొంతమంది ఏం చేస్తారు, హాస్పిటల్కి వెళ్ళిపోయి యేసుక్రీస్తు నామమున ఈ హాస్పిటల్ ఉన్న వాళ్ళందరూ బాగా కావాలండి, అందరూ అంటారు ఆమేన్ అంటే, నాకు అంటది ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు. ఎంతో మంది ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు. ఆమె నిర్ణయం తీసుకుంది, ఆయన దగ్గర పోతేనే నేను బాగైతాను, ఆమె నేను పోతేనే అని చెప్పేసి పోకుండా అయిపోలేదు. కానీ ఆమె పోయింది, ధైర్యం చేసి ముట్టింది కాబట్టి ఆమెకు స్వస్థత. కానీ చాలా మంది కూడా యేసు ప్రభువుని వెంబడించారు, కొంతమంది తినడిగా వెంబడించారు, కొంతమంది శుద్ధంగా ఏం చేస్తాడని వెంబడించారు, వాళ్ళకి ఏది కూడా కానీ. అందుకనే దేవుడు నీ బాధల నుండి విడిపించాలంటే అది వ్యక్తిగతంగా నువ్వు ఎట్లా దేవుని దగ్గరకు వస్తున్నావు, నువ్వెలా దేవుని దగ్గరకు వస్తున్నావు, నువ్వెలా దేవుని నువ్వు వేడుకుంటున్నావు అన్నది ప్రాముఖ్యమైన ఒక విషయం. నాలుగోదిగా మనము చూసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, నాలుగో విషయాన్ని మనము చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. చూడండి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, దేవుడు నిన్ను బాధలో నుండి విడిపించాలి, దేవుడు నిన్ను బాధలో నుండి విడిపిస్తాడు అని అంటే అది ఏంటంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, అది వ్యక్తిగతమైన సంబంధం. ఏంటంట, వ్యక్తిగతమైన సంబంధం. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది, కుమారి అని పేరు పెట్టి పిలవలేదు, లేకపోతే ఓ అమ్మ అని అనలేడు. కానీ ఆయన ఎలా సంబోధిస్తున్నాడు, ఒక తండ్రి కూతురుతోటి సంభాషిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ యొక్క సంబంధము ఏమై ఉన్నది. అని అమ్మా బాగైపోయినావు పో అనట్లే, ఏమమ్మా నన్ను వచ్చి ముట్టినవేంది అని చెప్పానులే. కానీ ఆయన ఏమన్నాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది.
అందుకని దేవుడు మన బాధను నివారించాలి అంటే ఒకటి ఆయన ప్రభావంతో, రెండోది ఏంటంట వ్యక్తిగతంతో, మూడోది ఏంది సంబంధపూర్వకంగా, చివరిగా నాలుగోదిగా మనం చూసినట్లయితే అది పర్మనెంట్. ఏంటంట అది శాశ్వతమైన, తాత్కాలికమైనది కాదు. దేవుడు ఏం చేసినా శాశ్వతమైన పరిష్కారాన్ని చేస్తాడు. శాశ్వతమైన పరిష్కారాన్ని దేవుడు చేస్తాడు. కొద్దిసేపు అన్నది కాదు. ఒకసారి ప్రార్థన చేసిన ఇది పోయింది, అది మళ్ళీ వచ్చింది అన్నది కాదు. చాలాసార్లు సాక్ష్యం ఇస్తారు, సాక్ష్యం ఇచ్చాక మళ్ళీ ఏం చేస్తారు, ఇంకా అప్పుడే గదే వచ్చిందయ్యా అంటారు, మళ్ళీ గదే వచ్చిందంటారు. కానీ దేవుని వాక్యం లేదు. దేవుడు ఏం చేసినా అది మళ్ళీ రాదు. వేరేది రావచ్చు కానీ దాన్ని మళ్ళా రానియడు. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడంట, నీ విశ్వాసము నేను స్వస్థపరిచినది, సమాధానము గలదనవై పొమ్ము, నీ బాధ నివారణ అయినది, నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. సో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. అందుకని అంచిన ఒక మాట, దేవుడు స్వస్థపరిస్తే అది శాశ్వత కాలమైన స్వస్థత. దేవుడు స్వస్థపరిస్తే అది శాశ్వత కాలమైన పరిష్కారంగా మనము చూస్తాం. సో అందుకని నీ బాధ నుండి నువ్వు బయటకు రావాలంటే 3 విషయాలు నువ్వు చేయాలి. వినాలి, తీర్మానం చేసుకోవాలి, క్రియలోనికి దాన్ని తీసుకురావాలి. అయితే నీ సమస్య నుండి దేవుడు ఎలా తీసుకొస్తాడు అని అంటే, దేవుడు చేసే పని ఏంది, ఆయన ప్రభావముతో, రెండోది ఏంటంట వ్యక్తిగతంతో, మూడోది ఏంటంట సంబంధంతో, నాలుగోదిగా శాశ్వతమే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీకు ఏదైనా బాధ ఉన్నదా? ఇక్కడ 2 సార్లు దేవుని వాక్యం అన్నది. 29వ వచనంలో, వెంటనే ఆమె రక్తాధారణ కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనది. ఆ బాధ కేవలం రక్తస్రావం కాదు, 6 సమస్యలు ఉన్నాయి. మానసికమైన సమస్య, శారీరకమైన సమస్య, భావోద్రేకంతో కూడిన సమస్య, సమాజపరమైన సమస్య, మతపరమైన సమస్య, ఆర్థికపరమైన సమస్య. ఆ బాధ నివారణమైనది. నీ బాధ నివారణ అయినది, నీకు స్వస్థత కలుగునుగాక అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఈరోజు నీకే బాధ ఉంది, దేవుడు అంటున్నాడు, ఆ బాధ నుండి నేను నిన్ను విడిపిస్తాను, స్వస్థపరుస్తాను, నీకు నేనేం చేస్తాను, విడుదలను ఇస్తాను. ఎందుకంటే దేవుడిచ్చే విడుదల శక్తివంతమైనది. దేవుడిచ్చే విడుదల అది వ్యక్తిగతమైనది. దేవుడిచ్చే విడుదల అది సంబంధంతో కూడినది. దేవుడిచ్చే విడుదల అది శాశ్వతమైనది. ఈరోజు నీకే బాధ ఉంది? బహుశా థైరాయిడా, బహుశా నీ భర్త, బహుశా నీ ఆర్థిక పరిస్థితి, బహుశా నీ షుగర్ లెవెలా, బహుశా నీ బీపీయా, బహుశా నీ పిల్లల, బహుశా నీ భవిష్యత్. ఆ బాధ నివారణమైనది. ఈరోజు దేవుడు నీకున్న బాధ నుండి నిన్ను విడిపించాడు. బహుశా నీ బలహీనతను కావచ్చు, త్రాగుడనే బలహీనతను కావచ్చు, జడమాడే బలహీనతను కావచ్చు. అయ్యో, ఈ బాధ నా లోపల ఎందుకున్నది, నేను తట్టుకోలేకపోతున్నాను, తాగాలని మానాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను, ఇది నన్ను ఎంతో బాధపరుస్తున్నది. బహుశా అది నీ భార్యను బాధపరుస్తుందేమో, నీ పిల్లలను బాధపరుస్తుందేమో, నీ ప్రవర్తన ఇతరులకు బాధకరంగా ఉన్నదేమో. దేవుని వాక్యం అంటుంది, ఆ బాధ నివారణమైనదని గ్రహించుకోలేను. ఈరోజు నువ్వు గ్రహిస్తావా? యేసయ్యా నీ పాదాల చెంతకు నేను వస్తున్నాను. ఆ స్త్రీని స్వస్థపరిచిన దేవుడు, ఆ స్త్రీ యొక్క బాధను నివారించిన దేవుడు, ఈరోజు నా బాధను, నాకున్న బాధ నుండి నన్ను నివారించిన ఆయన కృపా కనికరం కలిగిన దేవా, మా యేసయ్య, నీకే స్తుతులు, నీకు స్తోత్రం. విన్న ఈ వాక్యము నైనా మా హృదయాలలో ఫలింపు చేసి అది నీరు కట్టి నీ నామాన్ని మహింపరచడానికి నీ కృప చూపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సమయంలో పిల్లలు
దయచేసి దివ్య, నిశిత ముందుకొచ్చి పాట పాడుతుంటే కానుకలను సమర్పించుకోండి. హల్లెలూయా. సమయంలో మరి దయచేసి గమనించండి, క్యాలెండర్లు ఉన్నాయి, క్యాలెండర్లు తీసుకోండి. తర్వాత సాంగ్ బుక్స్ వేరే ఉన్నాయి, వేరే సాంగ్ బుక్స్ ఉన్నాయి. ఒకవేళ కొనాలంటే అది కొనుక్కోవచ్చు. బైబిల్స్ ఉన్నాయి, సీనరీస్ ఉన్నాయి, తర్వాత స్టిక్కర్స్ అవి ఉన్నాయి. సో ఎవరైనా కావాలంటే ప్రభు బల్లది కూడా, కానీ అది చాలా కాస్ట్లీ ఉన్నది. రెండే ఉన్నాయి అనుకుంటా. 7-12 మంది శిష్యులతో ఆయన ప్రభు బల్ల ఒక టేబుల్ మీద ఉన్నది. సో అవి రెండే ఉన్నాయి అనుకుంటా. అందులో ఆల్రెడీ సిస్టర్ వినవారని చెప్పింది కాబట్టి అంటే ఒక్కటే ఉన్నది. సో అది ఎవరైనా తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నారు. అది కాస్ట్లీ. అయితే ఈ సమయంలో మనము నేను ఒక ప్రార్థన అంశం ఉన్నది. అది చెవెలలో కూడా నేను చెప్పాను. 22-23 తారీఖు, 22-23 తారీఖు అంటే అది మొత్తము 18వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు అక్కడ మీటింగ్స్ ఉన్నాయి. 18 నుండి 24 వరకు. అందులో లాస్ట్ రోజు అంటే 22-23వ తారీఖున పాలవంచ అని కొత్తగూడెము ఆంధ్ర తెలంగాణకు మధ్యలో ఉండే భద్రాచలం దగ్గర. సో అక్కడ మీటింగ్స్కి నేను వాక్యం చెప్పడానికి వెళ్తా ఉన్నాను. సో దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని. ఎందుకంటే సంఘ ప్రార్థన ఎంతో అవసరమైనది, ప్రాముఖ్యమైనది. కాబట్టి 22-23 కానీ అక్కడికి 21కే వెళ్ళాలి. నేను ఎప్పుడు వెళ్ళినా నాతో పాటు చెవెల నుండి ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్తాను. సో దయచేసి నేను నాతో పాటు వెళ్ళే వారి గురించి కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. ఈ సమయంలో చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనము ముగించుకుందాం.
అందరం కూర్చుంటాం. చాలా సంతోషం. దేవుని వాక్యము ఎంతో మధురమైంది. అది జుట్టు తేనెల కంటే తీయనైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉదయాన కూడా చలలో చక్కని వాక్యం మేము విన్నాం. బలమైన అద్భుతమైనటువంటి సాక్ష్యం అది, సాక్ష్యంతో కూడిన వాక్యం అది. మరి నిజంగా మనం ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే దైవజనుడు వాక్యానికి మనము ఎంతో భద్రమై ఉన్నాం. వినాలి, నేర్చుకోవాలి. మనం ఇక్కడ కూర్చున్న వల్లమే మనం ఈ వాక్యాన్ని వింటలేమండి. ప్రపంచం అంతయు ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా ఈ వాక్యం వెళ్తుంది. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఈ వాక్యము వింటున్నారని మీ ఫోటోలు కూడా వెళ్తున్నాయి. కాబట్టి దయచేసి బహు జాగ్రత్త కూర్చునాలి. అల్లరితోనూ ఆటలతోనూ కూర్చునకూడదు, ఇటు అటు తిరగకూడదు దయచేసి. అదేవిధంగా ఒకవేళ మీ బిడ్డలు కూడా మా పిల్లలు అక్కడిక్కడ తిరిగినట్లయితే మీరు గద్దించండి. ఆరాధన అయ్యేంత వరకు బయటికి వెళ్ళొద్దు. ఎందుకంటే వెళ్తుంటే ఏమైతే మన కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీద అయిపోతుంది, వాక్యం వినలేము. ఈ దినం అయితే నిజంగా ఆ యొక్క స్త్రీ గురించి వింటుంటే అనేక మందికి ఎన్నో సమస్యలు మేము వింటాం. ప్రార్థనకు వాళ్ళు చిట్టులు రాసిస్తారు, ఈ ప్రాబ్లం నాకుంది, ప్రార్థన చేయమని. కాబట్టి ప్రత్యేకంగా సంఘానిగా మనమందరం ఒకరినొకరు ప్రార్థన చేసుకొని ఆ దేవతి దేవుని మహిమపరచాలి. ఇంకా మిగతా కూడా తెలియపరచండి. ఈ ఆదివారం 4 గంటల నుండి 6-7 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. మీరు అనేక మందిని మీరు ప్రోత్సహించినట్లయితే ఆ యొక్క బహుమానం మీకు దొరుకుతుంది. ఎక్కడ పరలోక పట్టణంలో ఆ దేవత దేవుని దగ్గర నువ్వు చేసిన పని అక్కడ రాయబడుతుంది. కాబట్టి గమనించి ప్రతి ఒక్కరు సమయానుకూలంగా ఉండాలని నేను మనవి చేస్తుంటున్నాను. సరే, మంచిది. ప్రార్థన చేసుకుందాం. రేణుక బర్త్డే ఉందంట, తర్వాత పాట పాడి ప్రార్థన చేసి పంపిస్తాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన మా యేసు ప్రభువా, ఆరంభం నుండి అంతం వరకు నాయన పాటలతోనూ వాక్యముతోనూ స్తుతి ఆరాధనతోనూ నువ్వు మహిమపరుచుకున్న విధానాన్ని బట్టి వందనం చెల్లిస్తుంటున్నాం. మా శక్తి కాదు, బలము కాదు, లేక జ్ఞానము కాదు ప్రభువా, కేవలం నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఇక్కడ నడిపించినందుకు నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. నీ వాక్యం ఎంతో శక్తి గలది ప్రభువా. చక్కగా 6 మాటలు మేము విన్నాం. యేసులో ఉంటే ఏమి జరుగుతుంది అని. అవునా తండ్రి, నువ్వెంతో గొప్ప దేవుడవు ప్రభువా. అన్ని నామములకైనా పైనామం యేసు ప్రభు నామంలో, నీ ప్రియ కుమారుడు యేసు ప్రభు నామంలో ఇక్కడ కూడుకొని మేము ఆరాధిస్తుంటున్నాం. కూడిన మమ్మల్ని అందరినీ మరొకసారి ప్రభువా జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధ దేవుడు మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమని ప్రతి ఆదివారం నాయన మమ్మలను ఈ విధంగా కూడుకుంటున్న విధానాన్ని బట్టి మనం చెల్లిస్తుంటున్నాం. నీ లేఖనం సెలవిస్తుంది ప్రభా, మరి 6 దినాలు నువ్వు కష్టపడి పనిచేసి 7వ దినమున నువ్వు పరిశుద్ధంగా మందిరంలో ఆచరించవాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కృపణా తల్లి, దానికి మేము విధేయులమై ఉండటకు సహాయం దయచేయండి. రానటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఆ కుటుంబాలను బలపరచండి, సిద్ధపరిచి ఆరాధనలో పాల్గొంటకు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా ప్రభా కుటుంబ యజమానులను, పురుషులను రప్పించండి నాయన. అయా, వారు దేవుని సన్నిధిలో ఎదగాలని మేము ప్రార్థిస్తుంటున్నాం. దేవుని సన్నిధిలో వారి కుటుంబం ఎదగాలని మేము ప్రార్థిస్తుంటున్నాం. దేవుని సన్నిధిలో వారి బిడ్డలు ఎదిగి నీ వాక్యానికి లోబడుటకు నాయన నడిపించుమని కుటుంబ యజమానులు, పురుషుల కొరకై మేము ప్రార్థిస్తుంటున్నాం. వారికి మారు మనసు దయచేయండి ప్రభువా. నువ్వు నమ్మదగిన దేవుడు, మిమ్మల్ని విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని సెలవిస్తున్న దేవా. మమ్మలను విడువను ఎడబాయనని
నాయన మాకు ఒప్పందంగా నీవు ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి వందనములు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా ప్రభువా, గత సంవత్సరం అంతా ఈ కరోనా వైరస్తో మేము ఎంతగానో అనేక మంది బాధపడి చూడలేకపోతున్నాం. నూతన సంవత్సరంలో ప్రభువా ఎటువంటిది మాకు సోకకుండా నీ సన్నిధానంలో మేము ఆనందించుటకు ప్రతి పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆదరించుకొని నాయనా నీ వాక్యమును పాటలతోనూ వాక్యముతోనూ మేము మందిరములో ఆనందించుటకు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మనం చెల్లిస్తుంటున్నాం. కృపణా తండ్రి, హృదయ రహస్యములు నీ వెరిగిన దేవుడు అంటున్నావు. ఎవరి అవసరత ఏముందో మాకు తెలియదు, కానీ జీవము కలిగిన దేవుని నామంలో వాటన్నిటిని లయపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలను దీవించి ఆస్వాదించండి నాయన. చక్కని పాటలతో నేను మహిమపరుచున్నాను. రాబో కాలంలో ప్రభువారు ఒక స్తంభాల వలె ప్రభువా నీ సన్నిధానంలో ఎదుగుటకు వారిని బలపరచండి, నడిపించండి నాయన. ఇచ్చిన కానుకలను బట్టి వందనములు. నీ సేవ నిమిత్తమై మహిమార్థమై వాడుటకు ప్రభువా నీ దాసుని బలపరిచి నీ అభిషేకమును దయచేసి నడిపించి అనేకమైన సంగతులు మేము తెలుసుకుంటానికి సహాయము దయచేయండి ప్రభువా. మరి ఆన్లైన్లో జరుగుతున్నటువంటి బైబిల్ క్లాసెస్ను బట్టి వందనములు. అనేక మంది ప్రభువా యవన బిడ్డలు ఆయా యొక్క క్లాసెస్కి అటెండ్ అయ్యి ప్రభువా నేర్చుకొని నాయన సత్యవాక్యాన్ని, రక్షణ వాక్యాన్ని ప్రభువా సత్య సువార్తను వారు ఇతరులకు తెలిసేలాగిన ప్రభువా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి ప్రభువా ఈ యొక్క నాయన నెలలో మరి 22-23 తారీఖులో ప్రభువా నీ వాక్య పరిచర్యకు ప్రభు వెళ్తుండగా రాకపోకల యందు నీవు తోడుగా ఉండాలి. ఆ వాక్యం వినడానికి అనేక మందిని మీరు రప్పించండి. ఆ బహిరంగ సభలో ప్రభువా కేవలం నీవే మహిమ పరుచుకున్నట్టుకు నాయన నీ పరిశుద్ధాత్మ దేవుని వెంట ఉంచి నాయనా మరి నోటికి నీవు బూరగా ఉండి చక్కని వాక్యం నాయన అర్థం చేసుకునే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఎలాంటి ప్రభా దురాత్మ శక్తులు, దురాత్మ ఆత్మలు సోకకుండా నాయన ఆ స్థలాన్ని ఇప్పటి నుండి మేము ప్రార్థిస్తుంటున్నాం. పరిశుద్ధపరచండి అయా. పరిశుద్ధపరచే కాకుండా అనేక మంది మారు మనసు పొంది జీవము కలిగిన దేవుని నామంలో వారు నాయన ఒప్పుకొనుటకు, యేసు ప్రభువును ఒప్పుకొనుటకు సహాయం దయచేయమని ఈ సాయంకాలపు దీవెనలు మాకందరికి దయచేయమని త్వరలో రాబోతున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందేలాగో అలాగే భూమి యందు నెరవేరునుగా. మాకు కావాల్సిన ఆనందం మాకు దయచేయి. మా రుణం క్షమించిన ప్రకారం మనం క్షమించు. మమ్మల్ని శోధన తేకాకి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీ మహిమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ్యు కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అనునే సహవాసం ప్రత్యేకంగా మందిరములో ఆరాధనలో పాల్గొన్న బిడ్డలతోనూ సంఘముతో మందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక, ఆమేన్. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అందరం కలిసి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. God bless you. Daddy. రేణుక చాలా సంతోషము, కుమార్తె బర్త్డే. అందరం కూడా ఒకసారి బిడ్డ కోసము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన కుమార్తెకు నేను ప్రేమించి ఇచ్చిన ప్రేరేపణను బట్టి నన్ను వందనాలు. అయినా ఏమీ లేనప్పుడు కూడా నా భర్తను సంఘంతో ఉన్న వారితో జరుపుకోవాలని ఒక మనసును, మనస్తత్వాన్ని నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆయన ప్రభా, మరి కుమార్తెను ఆస్వాదించు, ఆరోగ్యము, బలము, శక్తిని
ఆయన ఎదుగుతుండగా నీ కాపుదలను నీ కనుదృష్టిని దయచేయి నాయనా ప్రభా. మరి అనేక మంది ఈ బిడ్డను చూసి నీలోనికి రావడానికి నాయన ప్రభా నేను తెలుసుకోవడానికి అటువంటి కృపను దయచేయి. వీళ్ళ అమ్మను జ్ఞాపకం చేసుకో, వీళ్ళ అన్నలను జ్ఞాపకం చేసుకో, వీరి యొక్క నా తండ్రి నాయన ప్రభా వద్దని జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరినైనా నీ రక్షణ భాగ్యం దయచేయమని ఈ బిడ్డకు మరి ఒక సంవత్సరంలో నువ్వు దయాకిరీటంగా నువ్వు ధరింపచేస్తున్నావు. నీ నామాన్ని మహిమపరచుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ రేణుకా, హ్యాపీ బర్త్డే happy returns of the day. Hallelujah.